హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హెల్తీగా స్పినాచ్తో పాస్తా చేయబోతున్నాను. అదేనండి, పాలకూరతో హెల్తీగా పాస్తా చేయబోతున్నాను. ఏంటి రెసిపీ కొత్తగా ఉందనుకుంటున్నారా? నాకు కూడా కొత్తగానే అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేసా, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా హెల్త్కి కూడా మంచిది. పాలకూర ఎవరైతే లీఫీ వెజిటేబుల్స్ తినరు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఇక్కడైతే కడాయి పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకున్నాను. ఇంకా 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఎల్లిపాయలు మనం కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్, అవి బాగా వేగిన తర్వాత నేను కొన్ని వెజిటేబుల్స్ యూజ్ చేశాను ఇక్కడ. క్యాప్సికమ్ ఒకటి, క్యారెట్, బీన్స్, ఇంకా కాలీఫ్లవర్. సో ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా ఎగిన తర్వాత ఇప్పుడు కార్న్ వేసుకోవాలి. ఇది కూడా వేసి మంచి కలిపి ఇప్పుడు వీట్ ఫ్లోర్ వేసాను. మనం చూసినట్లయితే క్రీమీ పాస్తాలో చాలామంది మైదా వేస్తారు. అది హెల్త్ మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను స్పినాచ్ యూజ్ చేస్తాను, అలానే వీట్ ఫ్లోర్ యూజ్ చేస్తాను కోసమని. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా మనం పాలకూర, అది కూడా వేసాను. 1 కప్ వేసాను. అది వేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎలా అయిందో, ఇలా దగ్గర కావాలి, మంచిగా వేగాలి. ఇదే టైంలో 1.5 కప్ మిల్క్ వేసుకోవాలి. మరీ చాలా చిక్కగా అవ్వద్దు, ఎందుకంటే మనం పాస్తా వేస్తాం కదా, ఇంకా చాలా డ్రైగా అయిపోతుంది. సో దీంట్లో కావాలంటే మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు. చూడండి మంచిగా బాగా అయిన తర్వాత దీంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను. ఇంకా మిరియాల పొడి 1 స్పూన్, ఎందుకంటే మనము కారం వేయం కదా, సో కొంచెం స్పైసీగా అలా నోటికి తగులుతూ టేస్టీగా ఉండాలంటే సో నేను ఇవి వేసాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అన్నీ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో, గ్రీన్ కలర్ అయిపోయింది, ఎందుకంటే మనం స్పినాచ్ వేసాం కదా, పాలకూర వేసాం కదా. సో అలా మంచి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏదైతే పాస్తా వాటర్లో ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాం. ఎప్పుడైనా పాస్తా దగ్గరగా కాకుండా ఉండాలి అంటే ఆయిల్ వేసుకోవాలి పాస్తాని మనం తీసిన తర్వాత, అప్పుడు మంచిగా ఉంటుంది. సో పాస్తా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అది స్పైసెస్ అంతా దీనికి పట్టుకోవాలి కదా, సో కొంచెం సేపు అలానే కలుపుతూ ఉండి సో మనకు ప్రిపేర్ అయిపోతుంది టేస్టీ పాస్తా. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.